Hi friends, this is Durga Prasad, fitness trainer. Welcome to day 17 workout for weight loss. నా వర్కౌట్ వీడియోస్ చాలామంది ఫాలో అవుతున్నారు, బట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 17లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి స్క్వాట్స్. ఓకే, రెగ్యులర్గా చేసేదే, బట్ ఈరోజు ఎక్కువ చేయాలన్నమాట. ఓకే, 1 2 3 4 5 7 8 9 10 11 12 13 14. ఓకే, సైడ్ వ్యూ 15 16 17 18 19 20. ఓకే, ఇలా టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ 20, సెకండ్ సెట్ 20, థర్డ్ సెట్ కూడా 20 చేయండి. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి సైడ్ బై సైడ్ స్క్వాట్. సైడ్ బై సైడ్ స్క్వాట్స్లో ఎలా అంటే స్క్వాట్స్తో పోలిస్తే కొంచెం వైడ్ ఉండాలన్నమాట. ఓకేనా, సుమో స్క్వాట్కి మధ్యలో ఉండాలి. స్క్వాట్ చేసి ఈ లెగ్ ఇక్కడ తీసుకొచ్చి ఈ లెగ్ ఇక్కడికి, అగైన్ స్క్వాడ్, మళ్ళీ ఇక్కడికి వస్తే 1 2 3 4 5 6. ఓకే, ఇలా టోటల్ 15 చేయండి. ఫస్ట్ సెట్ 15, సెకండ్ సెట్ 15, థర్డ్ సెట్ కూడా 15 చేయండి. ఓకేనా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తే 1, అలా 15 చేయాలి. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి స్క్వాడ్ ప్లస్ లెగ్ రైజెస్. ఫస్ట్ స్క్వాడ్ చేయాలి, వెంటనే లెగ్ రైజెస్ చేయాలి. స్క్వాడ్ 1, ఒక స్క్వాడ్ చేయండి, ఆల్టర్నేట్ లెగ్స్ చేసేయండి. 2 3 4 5 6 7 8. ఓకే, ఇలా స్క్వాడ్ ప్లస్ లెగ్ రైజెస్ టోటల్ 20 చేయండి. ఫస్ట్ సెట్ 20, సెకండ్ సెట్ 20, థర్డ్ సెట్ కూడా 20 చేయండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి సుమో స్క్వాట్స్. కొంచెం వైడ్ పెట్టుకోండి, యాంకిల్ కూడా వీలో ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, సుమో స్క్వాట్స్ ఫస్ట్ సెట్ 22, సెకండ్ సెట్ 20, థర్డ్ సెట్ కూడా 20 చేయండి. ఈరోజు కొంచెం రెపిటేషన్స్ పెంచుదాం అనమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి లంజెస్. ఎప్పుడు రెగ్యులర్గా చేసేవే, బట్ ఏంటంటే రెపిటేషన్లో కొంచెం ఎక్కువ చేయాలన్నమాట. ఓకే, లంజెస్. లెగ్ బ్యాక్ పెట్టుకోండి. 1, ఫ్రంట్ లెగ్కి ఏ సంబంధం ఉండదు, ఓన్లీ ఈ లెగ్గే డౌన్ అవ్వాలి, ఈ లెగ్గే పైకి లెగాలి. 2 3 4 5 6. అలాగే నెక్స్ట్ లెగ్ 1 2 3 4 5 6. అలాగే ఫ్రంట్ వ్యూ కూడా చూద్దాం. 1 వైడ్, అలాగే బ్యాక్ 1 2 3 4. ఓకే, లంజెస్ ఇలాగే ఈచ్ లెగ్ 15 టైమ్స్ చేయండి. ఫస్ట్ సెట్ 15, సెకండ్ సెట్ 12, థర్డ్ సెట్ 12, అలాగే ఫోర్త్ సెట్ కూడా చేయండి. ఈరోజు ఫోర్త్ సెట్ వచ్చేసి 10 reps. ఓకే, నెక్స్ట్ వర్కౌట్. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి స్టెప్ అప్స్ అనమాట. నేను ఇక్కడ బయట ఉన్నాను కాబట్టి ఏదో స్టోన్స్ మీద కూడా ఎక్కేస్తున్నాను. ఇంట్లో వాళ్ళు అయితే కనుక మెట్లు ఎక్కండి, స్టెప్స్ ఎక్కండి, ఎక్కి దిగాలన్నమాట. ఓకేనా. ఓకే, స్టెప్ అప్స్ చేసేటప్పుడు ఒక లెగ్ ఫిక్స్డ్ అనమాట. ఒక లెగ్ ఫిక్స్డ్, ఒక లెగ్ మూవబుల్. ఇది ఫిక్స్ చేసుకోండి. 2 3
4 5. అలాగే నెక్స్ట్ లెగ్ చేసినప్పుడు ఇది ఫిక్స్డ్, ఇది కిందకి. 1 2 3 4 5. ఓకే, ఇవి కూడా టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ వచ్చేసి 25, సెకండ్ సెట్ 20, థర్డ్ సెట్ కూడా 20. అంటే ఈచ్ లెగ్ 20 టైమ్స్ చేయాలన్నమాట. ఓకే, ఇంట్లో వాళ్ళు అయితే కనుక స్టెప్స్ ఎక్కండి. 3 టైమ్స్ ఎక్కి దిగితే ఒక రౌండ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్లోర్స్ అనుకోండి, 2 టైమ్స్ ఎక్కి దిగండి. అలా సింగిల్ ఫ్లోర్ అనుకోండి, 3 టైమ్స్ ఎక్కి దిగండి అనమాట. అదంతా కలిపి ఒక సెట్, అలాగా 3 టైమ్స్ చేయాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి కాఫ్ రైజెస్ అనమాట. నేను జస్ట్ సపోర్ట్ కోసం బైక్ తీసుకున్నాను. ఇంట్లో వాళ్ళు అయితే కనుక ఏదైనా వాల్ తీసుకోండి. ఓకేనా? 1 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇవి టోటల్ సెట్కి వచ్చేసి 25 చేయండి. కంటిన్యూస్గా 25 చేయాలి. ఫస్ట్ సెట్ 25, సెకండ్ సెట్ 25, థర్డ్ సెట్ కూడా 25. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటే కనుక వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు. ఏదైనా వర్కౌట్ అర్థం కాకపోయినా, అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం కంపల్సరీ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.